భారతదేశం ముందు ఏ విధంగా ఉన్నదో అఖండ భారత్, ఆ విధంగా భారతదేశం యొక్క పటంలో వీటన్నిటిని కూడా సమావిష్టం చేయాలన్నది ఒక అభిప్రాయము, ఒక ఆలోచనలు. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక కాన్షియస్నెస్ అందరూ కలిసి ఒక నిర్ణయం లాగా తీసుకురాగలిగితే ఆ విధంగా కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా మనం చూసుకుంటే చేయాల్సింది ఈ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెర్రరిస్టుల యొక్క, ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా చేయడం. తరువాత మన దేశాల్లో ఉన్న ఈ దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ చర్యలు ఒకదాని వెనక తీసుకురావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ లో అతనికి సంరక్షణ కల్పిస్తూ ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని కూడా ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ విధంగా ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద చర్యలు, దావూద్ ఇబ్రాహిం లాంటి ఉగ్రవాదులను మళ్ళా వెనక్కి తీసుకురావడం, ఆ తర్వాత మన దేశం నుంచి అక్కడ కందహార్ లో మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని వాళ్ళు హైజాక్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయిన జైషే మహమ్మద్ యొక్క చీఫ్ ఉన్నాడు, అతన్ని కూడా తీసుకురావాలి మనం. ఇవన్నీ కూడా భారతదేశం ముందున్న టార్గెట్స్. సో ఈ విధంగా ఈ చర్యలలో ఇవన్నీ కూడా సహభాగం అవుతాయని నేను అనుకుంటాను. యుద్ధమే ఆవశ్యకత అయితే పాకిస్తాన్కి ఎంత టైం పడుతుంది సార్? అంటే మనకున్న సైన్య శక్తి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవి తీసుకుంటే చాలా, అప్పుడు మనం బంగ్లాదేశ్ యుద్ధం కూడా తీసుకుంటే కూడా ఐ థింక్ 2 వారాలు, 14 days జరిగింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. కాబట్టి అంత రోజులు కూడా అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అంత హై మొరాల్లో ఏమీ లేరు. వాళ్ళు కూడా భారతదేశం యొక్క శక్తి తెలుసు. కానీ భారతదేశం ఇతర సమయాల్లో ఏదైనా ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే వేరు, ఇటువంటి ఉగ్రవాద చర్య తర్వాత చర్య తీసుకుంటే ఏ ప్రపంచ దేశాలు కూడా వారిని సమర్థించవు. అది కూడా పాకిస్తాన్ తెలుసు. కాబట్టి దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఆ విధంగా కవ్వింపు చర్యలు అన్నవి మీరు అంటున్నారు, కానీ కవ్వింపు చర్యలు చేయడానికి కూడా వాళ్లకు ధైర్యం లేకుండా, అటువంటి ఆలోచనలు కూడా రాకుండా చేసే విధంగా భారతదేశం ముందుకు వెళుతుందని మనం అందరం కూడా అనుకుందాం. చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ఉగ్రవాద దేశాన్ని నియంత్రించాల్సిన అవసరం మనకొక్కడికే కాదు, అన్ని దేశాలకు కూడా ఉందన్నది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. ఇది మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ తోటి ఈనాటి స్పెషల్ చిట్. మరొక గంటలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.